అల్లాబి అనే పేరు గల వ్యక్తి వచ్చింది. తనకు వివాహం అయ్యి 30 సంవత్సరాలు. వివాహం అయి కొన్ని దినాల తర్వాత తన భర్త చెడు వ్యసనాలకి లోనైపోయి భార్య పిల్లల్ని పట్టించుకోకుండా ఇక కుటుంబం అంతా రోడ్డున పడే పరిస్థితి. ఆ తల్లి పనికి వెళ్ళి సంపాదించుకొస్తేనే ఆ కుటుంబం గడవటం. ఆ సంపాదించుకొచ్చింది కూడా ఆ భర్త తీసుకుని వెళ్ళి తాగటం, కొట్టడం అలా చేస్తూ ఉన్నప్పుడు తేపకి ఆ పుట్టింటికి వెళ్ళి రావటం, తరచూ ఇలా ఇంట్లో గొడవ జరగటం, పుట్టింటికి వెళ్ళి రావటం, మళ్ళీ ఆ పిల్లలు గుర్తుకొచ్చి మళ్ళీ భర్త దగ్గరికి రావటం. అలా ఉన్న క్రమంలో తన భర్త ఇంకా వ్యసనాలకి లోనైనప్పుడు నాకు ఎందుకు ఈ బ్రతుకు, నేను చనిపోతే బాగుండు కదా, నా పిల్లలు నేను ఏదో ఒకటి చేసుకొని చనిపోతాము, ఈ బ్రతికి ఎందుకని చెప్పి తను సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు హాస్పిటల్లో ఉంది. అప్పటికి తను దేవుణ్ణి తెలుసుకోలేదు. హాస్పిటల్లో ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తెల్లని వస్త్రాలు ధరించి ఒక పెద్ద ఆయన వచ్చి నన్ను తాకాడు అన్నయ్య, డాక్టర్లు అయితే నేను బ్రతకను అని చెప్పేశారు, కానీ ఆ పెద్ద ఆయన ఎవరో తెలియదు. కానీ నాకు అప్పటికి నేను యేసుప్రభు గురించి తెలుసుకోలేదు, కానీ ఆ పెద్ద ఆయన నన్ను వచ్చి తాకాడు, నన్ను తాకి స్వస్థపరిచాడు, డాక్టర్లు సైతం నేను బ్రతకనని చెప్పారు. నన్ను దేవుడు స్వస్థపరచడమే కాదు, నా భర్త చెడు వ్యసనాల్లో భయంకరంగా తాగుడికి బానిసైపోయి కుటుంబము, పిల్లలు, భార్య పట్టని పరిస్థితిలో ఉన్న నా భర్త ఎప్పుడైతే నేను యేసయ్యని కలుసుకొని ఎప్పుడైతే మోకాలుని ప్రార్థన చేశానో నా భర్త మారాడన్నయ్య అని చెప్పి ఆ తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. నా భర్త, నేను, నా పిల్లలు ఈరోజు సన్నిధిలో ఉండి సంతోషంగా ఉన్నామన్నయ్య అని చెప్పి ఆ తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.